దాని నుంచి బయటపడి తిరిగి పునరాలోచించి ఒక సింగిల్ పార్టీగా మారడానికి ఒక రాజకీయ ప్రయత్నం అనేటువంటిది మేము చేస్తున్నాం. 28 నాడు సుందరయ్య భవన్లో ఓపెన్గా ప్రకటిస్తాం, సభ ద్వారా ప్రకటిస్తాం, ప్రెస్ ద్వారా ప్రకటిస్తాం. మేము విలీనమవుతున్నాం అనేది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విషయం. రెండవది, దేశంలో ఇతర విప్లవకారులు కూడా ఉన్నారు. వాళ్ళందరితో కూడా చర్చలు అనేటువంటి కొనసాగిస్తున్నాం. ఒక సింగిల్ పార్టీ, ఒక ఛత్రం, ఒక గొడుగు కిందికి రావాల్సినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక దిక్కు తీసుకురావడం అనేది మా కర్తవ్యం. 55 సంవత్సరాలుగా రిజనిజం నుంచి బయటపడి ఒక సింగిల్ పార్టీ ఏర్పడడం అనేటువంటిది మేము చేసుకోలేకపోయినాం. ఉద్యమాలు అయితే నిర్మాణం చేశాం. నక్సల్బరి, శ్రీకాకుళం, గోదావరిలో ఉద్యమం, దేశంలో అనేక రైతాంగ పోరాటాలు చేశాము. లక్షల ఎకరాలు సాధించినటువంటి అనుభవం, ఒక విజయం, ప్రజలకు అందించినటువంటి ఫలితం అనేది ఉంది. అయినా సింగిల్ పార్టీ లేకపోవడం వల్ల రాజకీయంగా ఏ లక్ష్యాన్ని సాధించామో ఆ లక్ష్యం సాధించడంలో ఈనాటికి కూడా అది సాధ్యం కాలేదు. అందుకే దేశంలోని ఇతర విప్లవ సంస్థలందరినీ కూడా ఒకదాటి తీసుకొచ్చడం అనేటువంటిది కూడా సెకండ్ స్టెప్. ఇది ఒక ఫస్ట్ స్టెప్గా భావిస్తాం. 50 సంవత్సరాలుగా జరిగినటువంటి అన్నింటినీ 50 సంవత్సరాల అనుభవం నుంచి చీలికవాదాన్ని ఓడించండి అనేటువంటి ఒక అప్రోచ్, మార్క్సిజం లెనినిజం మావోయిజం సిద్ధాంతాన్ని విశ్వసిస్తున్నటువంటి వాళ్ళు, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విశ్వసిస్తున్నటువంటి వాళ్ళు, దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథా మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు, భూమి సమస్యని కేంద్రంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఐక్యం కావాలనేటువంటి ఒక అప్రోచే ఇక్కడ అందరినీ ఒక గొడుగు కింద తీసుకురావడమే టాస్క్ అనేటువంటిది ఉన్నది. వేరువేరుగా ఉండడం వల్ల నిరాశ వాతావరణం, కమ్యూనిస్ట్ ఉద్యమం చీలికలు, దేశంలో ఒక ప్రత్యామ్నాయం లేనటువంటి వాతావరణం ఉంది. ఆ నిరాశను తొలగించి ఒక ఉత్సాహకర వాతావరణాన్ని అభివృద్ధి చేయడమే మా కర్తవ్యం. పీడిత వర్గాలు, కష్టజీవుల కొరకు ఒక అగ్రగామి ధరము, సరైన అగ్రగామి ధరము ప్రజల ముందు ఉంచడమే మా కర్తవ్యంగా భావిస్తూ ఈ మొదటి స్టెప్ అనేటువంటిది విలీనం అనేది 28 నాడు సుందరయ్య భవన్లో జరుగుతుంది. ఈ పత్రికలు, సాయి జర్నలిస్టులు అందరూ కూడా దీన్ని పబ్లిసిటీలోకి తీసుకొచ్చి ప్రజలలో ఒక నూతనమైన ఉత్సాహకరమైన వాతావరణాన్ని తీసుకురావడానికి మీ అందరి సహకారం కావాలని, జయప్రదం చేయమని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను.